ఎవరు నువ్వు? ఈ పొలం నాది, వెళ్ళిపో. అయ్యో, ఈ పొలము నాది. ఈ పొలము లేకుంటే మేము బతకలేము, మాకు జీవనోపాధి ఉండదు. అరే, ఈ పొలం నాదని చెప్తున్నా కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అయ్యయ్యో, సరే నీకేం కావాలి? సరే, ఓ పని చేద్దాం. ఈ పంట వేస్తాను, సగం పంట నీది, సగం పంట నాది, సరేనా? పై పంట అంతా నాదే, నెలలో ఉంటుంది, నువ్వే తీసుకో, సరేనా? మళ్ళీ వస్తా, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తా, జాగ్రత్త. పంట వేసి నాకు ఇవ్వు. సరే, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తావా? సరే. ఈ ఎలుగుబంటికి బుద్ధి వచ్చే విధంగా ఏం చేయాలి? ఉపాయం, వేరుశనగ పంట వేస్తా. పై పంట అంటే రొట్టంత దాంది, విత్తనాలు నాకు. మంచి ఆలోచన ఇది. సరే. ఆహాహా, రామయ్య, ఎక్కడున్నావు? వచ్చావా? అయ్యో, ఇదిగో పంట అంతా వేశాను, తీసుకెళ్ళు. ఏమి నా అదృష్టము! అమాయకు రామయ్య నన్ను చూసి భయపడి పంటంతా ఇచ్చాడు. ఇంకా నెల రోజులు నాకు ఆహారము కొదవే లేదు. ఏమి నా అదృష్టము! రామయ్య, నన్ను తినేస్తా, నన్ను మోసం చేస్తావా? పచ్చి రొట్టంతా ఇచ్చావా? తినడానికి వీల్లేని చెత్తంతా ఇచ్చావా? నిన్ను తినేస్తా చూడు. నువ్వే కదా అడిగింది, పై పంటంతా నాకే అన్నావు కదా, అందుకే ఇచ్చా. తీసుకెళ్ళు, నన్ను ఏం చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. ఈసారి మళ్ళీ వస్తా, లోపల పండిన పంటంతా నాదే, చూస్తా ఎలా ఇవ్వవో. ఆహా, ఈసారికి తప్పించుకున్నాను. పిల్లలు, దీన్ని షాడో పప్పెట్రీ, నీడత బొమ్మలను ఆడించడం అని అంటారన్నమాట. ఇలా చూడండి, బొమ్మలు ఇవన్నీ కూడా దానికోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు కథ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు బాగా అర్థమవుతుంది కదా.